ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ ఈ ఇప్పుడు సమ్మర్ వచ్చింది. ఈ ధాన్యం గూడా శనగ గాని, జొన్నలు గాని ఇవన్నీ అమ్మే టైము. దీన్ని ఎలా చూస్తారు? మొక్కజొన్న గాని వీటి రేట్లు ఎలా ఉన్నాయంటారు? అసలకి రైతుకు సంతోషం తప్పితే దుఃఖం ఎక్కడుందండి? హ్మ్. నిన్న శ్రీరామనవమి చేసుకున్నారు ఆనందంగా. ఏ గుడి దగ్గర చూసినా జనం పొరలపడ్డారు. సంతోషంగా ఇచ్చేశారు. శుభ్రంగా తీసుకొచ్చుకున్న ధాన్యాలు దేవుడికి సమర్పించారు. రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి గెలవాలండి. ఆయన విజ్ఞతకి, అతను ముందు చూపుకి అసలేదో వచ్చే కాలంలో ఎండలు కూడా కొద్దిగా కంట్రోల్ చేస్తామని చెప్పారు మొన్న ఈ మధ్య. మాకు బాగా సంతోషంగా ఉంది అని చెప్పుకుంటున్నారు గుంపులు గుంపులుగా. ఇప్పుడు మొక్కజొన్న అంటే ఇంకా రాలేదు. పోయిన మొక్కజొన్నకి ఏ క్లాస్ అయిన రేట్ ఉందని చెప్పి అనుకున్నారు. నిన్న మొన్న అకాల వర్షాలొచ్చి మొక్కజొన్న మొత్తం పడిపోయింది. దానికి ఇది లేదు. జొన్న సగం చేతికొచ్చింది, సగం పడిపోయింది. దానికి ఇది లేదు. ఆ! ఇప్పుడు శనగేశారు. శనగ మొత్తం వచ్చింది చేతికి. శనగొచ్చింది ఒక 20 పైసలొంతు మొన్న వర్షానికి కొద్దిగా ఇదయింది. వాటిని వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు ఎత్తుకోవటమే సరిపోయింది సొసైటీల్లో. మిగిలిన వాళ్ళకేమీ లేదు సున్నా. ఇయన్నీ మాట్లాడామనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి జీర్ణం కాదు. మళ్ళీ ఏదో ఒక విధంగా మీదకొస్తారు. ఏదో ఒక నుంచి అటాక్ చేస్తారు. హ్మ్. ఇయన్నీ రైతులు కూడా బాగా ఇబ్బంది పడతా ఏమనాలో తెలియక వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఆళ్ళ పశ్చాత్తాపం పడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్‌లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మాటైతే 100% వాస్తవం. ఇయాల ప్రతి గ్రామంలో రైతు కన్నీళ్లు పెట్టుకోకుండా రైతు లేడు. అసలు ఏం జరుగుతుంది? ఒక సబ్సిడీ లేదు. ఒక గిట్టుబాటు ధర లేదు. ఒక సొసైటీలు గానీ, యార్డులు గానీ రైతు దగ్గర నుంచి కొనుక్కునే దాఖలాలు లెవ్వు. ఎక్కడా కూడా ఆర్‌బీకేలు తెరిచిన దాఖలాలు లెవ్వు. హ్మ్. ఈళ్ళు మొత్తం కూడా మనీ సబ్సిడీ కోసం రాత్తారు కదండీ! అయి రాయించుకున్నా సరే, ఒక్క రైతుకు కూడా సబ్సిడీ లేదు ఇయాల్టికి. మరి వాళ్ళ రైతులకి, వాళ్ళ పార్టీ నాయకులకి ఏమన్నా ఒకళ్ళకిద్దరికి వచ్చినాయేమో తెలీదు గానీ, చిన్న సన్నకారు, మధ్యకారు, వైసీపీలో చేసేటటువంటి రైతులకు మటుకు ఒక్క గింజ కొన్న దాఖలా లేదు. కొనమని తెగేసి చెబుతున్నారు. బల్లగుద్ది చెప్తున్నారు. మాయి మొత్తం అయిపోయాక మిగిలితేనే మీ ఎత్తుతాం. లేతే ఎత్తం. మీరు ఆశ పెట్టుకోవద్దు. ఇగో పేర్లయితే ఉండయి. మేము లాస్ట్‌లో ఏదన్నా ఉంటే ఎత్తుతాం. లేతే లేదు అని బల్లగుద్ది చెప్పేత్తన్నారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించట్లేదంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సంప్రదిత్తడండి? ఆయన సనాతన ధర్మయోగి అసలు ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ గదా! మరి అతనికి ప్రశ్నించాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు 4, 5 సినిమాలు ఒప్పుకున్నట్టున్నారు చక్కగా. తీసుకుంటున్నారు. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి వత్తన్నారు. ఒక గదిలో కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారంటే లేదు పవన్ కళ్యాణ్ గారు ఇది. మీకది, మాకిది. ఇక అట్టా ఎళ్ళిపోండి. సరే అండి అంటుండు. ఒక సెకండ్ ఇత్తండు ఎళ్ళిపోతుండు. ఆయనకసలు అవసరం ఏముంది? అసలు అతనికి రాష్ట్ర ప్రజల మీద ఏదన్నా ఒక నాలెడ్జీ ఉంటే, రాజకీయం మీద ఒక అవగాహన ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలరు. నిన్న కాక మొన్న కూడా మాట్లాడుతున్నారు కదండీ! మీరు తన్నుకోండి, గుద్దుకోండి, తన్నులే తినండి, తిట్లే తినండి, ఏదన్నా గానివ్వండి. ఇంకా 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద ఉండాల్సిందే అని బల్లగుద్ది చెప్తుండు. మరికలాంటప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతాం? పవన్ కళ్యాణ్ గారు ఆహ్, నచ్చక ఆయన ప్రవర్తన నచ్చక బయటకొచ్చి చెప్తా ఉంటే సస్పెండ్ చేత్తంటే దీన్ని ఎలా చూస్తారు? ఎవరినండి సస్పెండ్ చేసేది? జనసేన ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. చేస్తారుగా. అసలు మాట్లాడటం ఏంటి? చిన ఇప్పుడు నాయకుడతను. ఒక పార్టీకి లీడరు. వన్ ఆఫ్ ది పర్సను. అతను చెప్పిన జాడల్లో నడిచే వాళ్ళే ఉండాలిగా పార్టీలో. అతన్ని ఎదిరిచ్చేటప్పుడు ఎట్టుంటారు? ఇప్పుడు నేనిప్పుడు వైసీపీలో ఉండా. వైసీపీ ఒక పని చేస్తుంది. అది తప్పో, ఒప్పో దాన్ని నేను సమర్థించాలి. అప్పుడు నన్ను పార్టీలో ఉంచుతారు. నేను దానికి అడ్డం అయితే ఎట్టా?